యూట్యూబ్‌కి కంటెంట్ ఎలా క్రియేట్ జేయాలి అంటే, రకరకాల ట్రిక్స్ ఉంటాయి. చాలా ట్రిక్స్ ఉంటాయి. ఎందుకంటే ఉదాహరణకు ఒక సినిమా ఉన్నది. సినిమా షూటింగ్ అనేది ఎట్లా తీస్తారో మీరు యూట్యూబ్‌లో చూస్తే అర్థమైద్ది. ఎన్నో ట్రిక్స్ ఉంటాయి. మనకు కనిపించే సినిమా సినిమా కాదు. అందులో కొన్ని ట్రిక్స్ ఉంటాయన్నమాట. ఆ ట్రిక్స్ ప్రకారం తీస్తే మనకి అద్భుతమైన సినిమా వస్తది. ఆ ట్రిక్స్ తెలిస్తే అరే! సినిమాకి ఇంతేనా అనుకుంటాం. అదే సినిమా చూస్తే ఓ గొప్పగా అనిపిస్తది. నిప్పు మండినట్టు, బాంబ్ బ్లాస్ట్ అయినట్టు, హెలికాప్టర్‌లకెళ్ళి దునికినట్టు ఇవన్నీ మనకు సినిమాలో కనిపిస్తాయి. కానీ అవన్నీ ఫేక్ బయట. కేవలం ఫిల్మ్ ఎఫెక్ట్ అనమాట. ఇలా ఉంటది గదా! ఇలాగే ఒక కంటెంట్ కూడా ఇలాంటి ట్రిక్స్ ఉంటాయి. కంటెంట్ చెప్పడము, ఎక్స్‌ప్లెయిన్ జేయడం, కంటెంట్ క్రియేట్ జేయడము. మనది యూట్యూబ్‌లో గావచ్చు, వేరే వాళ్ళు రచయితలు రాసినా మనమైనా ఇలాంటిదే ఉంటాయి. ట్రిక్స్ ఉంటాయి. అయితే ఆ ట్రిక్స్ మనకు తెలిసుండాలి. అవి క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే అది ఎలా ఉండాలి ఆ ట్రిక్స్ అంటే చెప్తాను. ఉదాహరణకి ఓ వ్యక్తికి మేకప్ ఏసాను. ఓ వ్యక్తికి మేకప్ ఏస్తే అందంగా కనిపిస్తాడు. ఎందుకంటే మేకప్ అనేది అందంగా తయారు చేస్తారు కదా! అమ్మాయి అనుకుందాం. అమ్మాయికి అందంగా మేకప్ ఏసారు. రకరకాల మేకప్‌లు, హెయిర్ స్టైల్ అవి ఇవి ఏసి అద్భుతంగా హీరోయిన్‌లాగా తయారు చేశారు. కానీ ఆ అమ్మాయే అందంగా ఉందనుకుందాం. అద్భుతమైన అందగత్తె ఆమె. అలాంటి అందగత్తెకు మళ్ళీ అద్భుతంగా అందమైన మేకప్ చాలా కష్టపడి ఏసారనుకో, ఇంకా అందంగా ఉంటది గదా! అట్లా. అదే నార్మల్‌గా ఉన్న అమ్మాయికి అందంగా మేకప్ ఏస్తే అందంగా ఉంటది. ఆ! కానీ ఓ అద్భుతమైన అందం కలిగింది సహజంగానే. ఆ అమ్మాయికి ఇంకా అందంగా మేకప్ ఏసాననుకో, ఇంకా అద్భుతంగా కనిపిస్తది గదా! అట్లనమాట. మీరొక కంటెంట్ క్రియేట్ జేస్తే అది ఎలా జేయాలనేది ట్రిక్స్ ఉంటాయి. అవి రాసేవాడికి తెలుసు రచయితకు. చెప్పడం, ఎలా మాట్లాడడం, ఎలా క్రియేట్ చేయడం ఇదంతా తెలుసనమాట. అయితే ఇది మేకప్ లాంటిది. కానీ జెన్యూన్‌గా మనం గూడా కంటెంట్ ఎట్లా క్రియేట్ చేస్తామో అలా మనల్ని మనం మార్చుకోవాలి మళ్ళా. మనం మనముగా ఉండొద్దు. మనల్ని గూడా మనం కంటెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడము, క్రియేట్ చేయడంలో మనల్ని మనం జెన్యూన్‌గా మార్చుకోవాలి. ఓకే. జెన్యూన్‌గానే మనల్ని మార్చుకోవాలి. మనల్ని మనం రూపొందించుకోవాలి. అది ఎలాంటిదంటే ఒక వ్యక్తి సహజంగానే అందం అనేది రెట్టింపు సంఖ్యలో ఉన్నాడనుకో, ఆయనకు మేకప్ ఏస్తే ఇంకా అందంగా కనిపిస్తాడు గదా! అలాగే కంటెంట్ అనేది మనం ఎలా అయితే మార్ఫింగ్ చేసి రకరకాల ట్రిక్స్ ఉపయోగించి కంటెంట్ చేస్తామో, అదేవిధంగా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడము, మాట్లాడడము, క్రియేట్ చేయడము విషయంలో మనల్ని మనం గూడా మళ్ళీ అలా ఇంప్రూవ్ జేసుకోవాలి. అది జెన్యూన్‌గా జేసుకోవాలి. తెచ్చిపెట్టుకోవడం గాదు. జెన్యూన్‌గానే అలా ఉండాలి. అలా ఉండి మళ్ళీ మీరు క్రియేట్ చేసిన కంటెంట్ ఉంటది గదా! కృత్రిమంగా క్రియేట్ చేశారు 100% అది జెప్పాలన్నమాట. చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటదన్నట్టు. ఇగ సూపర్‌గా వస్తదన్నమాట. ఇది ఎలా ఉంటదంటే, ఒకతను వేషం వేసుకున్నాడు. వేసుకొని వేషమే నేననుకుంటాడు. అంటే అర్థమైంది తనని తాను మర్చిపోయిండు. మర్చిపోయి వేషమే నేననుకుంటాడు. రామవేషం కట్టి మొత్తం ఇగ తనని తాను మర్చిపోయిండు. తన పేరు మర్చిపోయాడు. ఆయన పేరు పిలిస్తే ఓ అంటలేడు. ఆయనను రామ అంటేనే ఓ అంటాడు. సీతమ్మ ఏది అంటాడు. అయోధ్య అంటాడు. అదే ఓదుడంటాడు. నా రథం ఏది అంటాడు. లక్ష్మణుడు ఏడి అంటాడు. కానీ వాళ్ళ అన్నదమ్ముల పేరు చెప్తే పలుకుతలేడు. వాళ్ళ అన్నదమ్ములొచ్చి ఆయన అసలు పేరు చెప్తే పలుకుతలేడు. ఆయన బట్టలు ఇప్పేసుకుంటలేడు. ఆయన తెలుగులో మాట్లాడతలేడు. అంతా సంస్కృతంలో మాట్లాడతాడు. అంటే ఏషమే యేసుకొని ఏషమే నేననుకుంటే ఎలా ఉంటుంది? అంత లీనమైపోయిండనమాట. తనని తాను మర్చిపోయి. ఆ విధంగా మీరు మాట్లాడుతున్నప్పుడు, ఒక కంటెంట్ చెప్తున్నప్పుడు, ఆ కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారో అదే అద్భుతంగా ఉంటది ఆడియన్స్‌కి. అయితే మిమ్మల్ని మీరు జెన్యూన్‌గా ఆ కంటెంట్ లాగే మార్చుకున్నారు మళ్ళా. మీరు చెప్పే విధానము, మీరు పర్సనల్‌గా మిమ్మల్ని మీరు మర్చిపోయి జెన్యూన్‌గా కంటెంట్ చెప్పే విధానాన్ని కూడా మీరు అలవరుచుకున్నారు. మీరుగా మారిపోయారు. ప్లస్ కంటెంట్‌ను కూడా ఎలా క్రియేట్ చేయాలో ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు. ఆ విధంగా చెప్తున్నారు. సినిమాటిక్ స్టైల్‌లో మార్చి చెప్తున్నారు. మీరు కూడా మారిపోయిండ్రు. మీరు మీరుగా లేరిక. మిమ్మల్ని మీరు మర్చిపోయి కంటెంట్ ఎలా చెప్తారో, ఎలా క్రియేట్ చేస్తారో ఆ విధంగా మీరు క్రియేట్ అయితున్నారు. మిమ్మల్ని మీరు మర్చిపోయినారనుకుందాం. అప్పుడు ఆడియన్స్‌కు మీరు కనపడరిక. మీరు కంటెంట్ పరంగా మీరు తయారైన మీరే ఆడియన్స్ తెలుస్తుంది. ప్లస్ కంటెంట్ మార్ఫింగ్ చేసిన కంటెంట్ తెలుస్తుంది. 2 మార్ఫింగ్‌లే ఉంటాయి. కాబట్టి అద్భుతంగా మీరు మారారు. అద్భుతంగా కంటెంట్‌ని క్రియేట్ చేసి చెప్తున్నారనుకో. అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటది. అంటే ఓ అందమైన అమ్మాయి, అద్భుతమైన అందమైన అమ్మాయి. ఆ అమ్మాయికి ఇంకా అద్భుతంగా మేకప్ ఏశారు. అందంగా తయారయ్యేటట్టు చేస్తే ఇంకా అద్భుతంగా ఉంది. అంటే అసలే అద్భుతం జెన్యూన్‌గా ఇంకా అద్భుతంగా మేకప్ ఏశారు సినిమా హీరోయిన్‌కేసినట్టు. అయితే ఇంకా రెట్టింపు సంఖ్యలో తయారయ్యేట్టు మీ కంటెంట్ అద్భుతంగా ఉంటది చదివే వాళ్ళకన్నమాట. మీరు అద్భుతంగా చెప్తా ఉంటారు. కంటెంట్ అద్భుతంగా ఉంటది. ఇట్లన్నట్టు. అసలు మీరనేది ఆడియన్స్‌కి తెలవదన్నమాట. ఇట్లా చెప్పాలంట కంటెంట్ క్రియేట్ జేసి.